డాక్టర్ గారు, మా ఆవిడ తానే యాక్టివ్ పార్ట్ తీసుకుని సెక్స్లో పాల్గొంటుంది. నేను క్రింద, ఆమె పైన ఉండే పద్ధతి ఆమెకి ఎంతో ఇష్టం. ఆమె ఇష్టాన్ని కాదనలేక ఊరుకుంటాను. మాకు పెళ్ళై 4 సంవత్సరాలైంది. ఇంతవరకు సంతానం కలగలేదు. సెక్స్లో నేను క్రింద, ఆమె పైన ఉండే విధంగా పాల్గొనడం వల్లే గర్భం రావడం లేదా? మాకు త్వరగా పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? ఉపరతి వల్ల పిల్లలు పుట్టకుండా పోరండి. పురుష కింద స్త్రీ పై నుండి చేసే రతి వల్ల సంతానం కలగకుండా పోదు. వాళ్ళ ఆవిడకి అదే బాగుందంటే సాధారణ స్త్రీలకి ఆ ఉపరతి పద్ధతి వల్ల చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే స్తంభించిన పురుషాంగాన్ని వాళ్ళు తగిన రీతిగా వాళ్ళ క్లైటోరిస్ని చక్కగా దాగేసి రుద్దుకుంటారు. ఎక్కడ లేని హాయి అనిపిస్తుంది. మగవాడికి అస్తమయం చేస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో వాడు స్తంభించిన పురుషాంగం, మగవాడిని స్తంభించిన పురుషాంగానికి ఆడవాళ్ళతో క్లైటోరిస్ రుద్దుకుంటే అంత తృప్తిగా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి రతిలో తృప్తి కలిగే పద్ధతి అంటే చాలామంది లేడీస్ దానికి ఇష్టపడతారు. అలాగే ఇతర రతిభంగులు కూడా ఎక్కడైతే క్లైటోరిస్కి జీస్పాట్కి ఎక్కువ ప్రేరణ కలుగుతుందో అలాంటి రతిభంగులు. కొంతమంది చేతులు లేని కుర్చీలో కూర్చుంటారు, మగవాడు కింద అంగే స్తంభించిన పురుషాంగం ఉంటుంది, స్త్రీ పైకి వచ్చి తానే చేస్తుంది అయితే అంత, మగవాడు కూర్చుంటాడు జస్ట్. అప్పుడు కూడా ఆమె స్తంభించిన పురుషాంగానికి ఆమె తన యోని మార్గంలో ద్వారా తన ఒరిపిడి కలిగించుకుంటూ, ఆ క్లైటోరిస్ ఒరిపిడి కలిగించుకుంటూ, జీస్పాట్ ఒరిపిడి కలిగించుకుంటూ తృప్తి పొందుతుంది. దీనివల్ల ఎటువంటి ఏ రతిభంగం వల్ల కూడా పిల్లలు పుట్టకుండా పోరు. ఎందుకంటే వీరు ఎప్పుడు కాస్త చిక్కగా ఉంటుంది. అది యోని మార్గంలో పడగానే యోని మార్గం లోపల ముడతలు రూగోసిట్ అంటాం, దాని మధ్య వెళ్ళిపోయి వీర్యం అక్కడ ఉండిపోతుంది. వీరికన్నా జిగురు కొంటగా అంటుపోతుంది. అది పలసన అవడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. అంచేత ఏమి వీర్యం బయటకు వచ్చేది ఏ రకంగా కూడా పిల్లలు పుట్టకుండా పోరు. పిల్లలు పుట్టలేదంటే ఆయనలో కానీ ఆవిడలో కానీ లోపం వేరే ఉంటుంది. ఆవిడ అన్నం విడుదల లేకపోవడమో, ఆయనలో అసలు వీరికన్నా తక్కువగా ఉండమో ఏదో ఉంటుంది. అంచేత పిల్లల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవాలి. పరీక్షిస్తే దాని ప్రకారంగా వాళ్ళు చెప్తారు. వాళ్ళ రతిభంగుల ప్రకారం మాత్రం పిల్లలు పుట్టకపోవడం అనేది లేదు. చూశారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.